నేను మీ నర్దం భాస్కర్. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మన కేసీఆర్ గారు 20 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి తెలంగాణ మనందరి కుటుంబ సభ్యులకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ఏకైక యువ పురుషుడుగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాప చేయడం, దాని ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో ఎన్నో కష్ట నష్టాలని ఎన్నో రాజకీయ పై ఎత్తులను చేసిన ఏకైక యువ పురుషుడు మన సీఎం కేసీఆర్ గారు అని చెప్పుకోవాలి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలగన్న తెలంగాణను నిర్మించడానికి ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉదాహరణ మనం తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కావచ్చు, జిల్లాలను పెంచడం కావచ్చు, ఈ విధంగా కేసీఆర్ గారు చేస్తున్న ఒక బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు పోతున్నాం. కానీ కరోనా మహమ్మారి వల్ల ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలని కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలని నా కుటుంబ సభ్యులు అని కేసీఆర్ గారు మన ఇంటికి పెద్దన్నలాగా, మన ఇంటికి ఒక తండ్రిగా ప్రతి ఒక్క బిడ్డని కాపాడుకుంటా, మీ ఎవరు కూడా ఎక్కడ కూడా మీరు నయా పైసా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే మీ పూర్తి ఆరోగ్య భద్రతను కాపాడుకుంటుందని భరోసాని ఇస్తూ వారందరికీ కూడా మరొక విధంగా ఏ ఒక్క బిడ్డ కూడా తెలంగాణ బిడ్డలో ఉపవాసం పండుకోవద్దు, తిండికి ఇబ్బంది పడవద్దని చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు కావచ్చు, లేదా మనం కృతజ్ఞతమై అతనికి ఎప్పుడు రుణపడి జీవితాంతం ఉంటామని తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఒక మాజీ రాష్ట్ర కార్యదర్శిగా, ఒక బీసీ బిడ్డగా కేసీఆర్ గారికి పాదావందనలు చేసుకుంటూ మరొక్కసారి సార్ గారికి నమస్తే పెడుతున్నాం. ఈ సందర్భంలో నాకు కొన్ని జ్ఞాపకం వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో నన్ను కూడా సారెన్గాలో ఒక చీమల తండ్రిలో నన్ను ఒక చీమగా నేను ప్రయత్నం జరిగింది. నేను టీఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శిగా ఉద్యమ సమయంలో నాకు ఇచ్చిన బాధ్యతలను కావచ్చు, ఉదాహరణకు పల్లెబాట కార్యక్రమంలో జడ్చర్ల ఇన్ఛార్జ్ కావచ్చు, షాద్నగర్ ఇన్ఛార్జ్ కావచ్చు, పరకాల బై ఎలక్షన్లో ఇన్ఛార్జ్ కావచ్చు, అదేవిధంగా మోలాలీలోని రైలు రోకో కార్యక్రమంలో నాకు ఇచ్చిన బాధ్యత కావచ్చు, వంట వార్పు కార్యక్రమం రింగ్ రోడ్లో కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సకల జన సమయంలో కార్యక్రమాలు కావచ్చు. అంటే ఉద్యమ సమయంలో ఏ స్ఫూర్తితో కేసీఆర్ గారికి ఎంబడున్నామో ఈ కరోనా మహమ్మారిని దూరం చేయడానికి కూడా ప్రతి ఒక్కరం కూడా అదే స్ఫూర్తితో సార్ చెప్పిన విధంగా, సార్ ఇస్తున్న సూచనల మేరకు మనందరం కూడా తీసుకొని ఈ కరోనా మహమ్మారి, ఈ అంటురోగాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి దూరం చేసేసి ఈ 20వ సంవత్సరాన్ని మనం అందరం కూడా సార్ ఇచ్చిన సూచనల మేరకే జరుపుకోవాలని కోరుకుంటూ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పార్టీ యొక్క ఆవిర్భావ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి నమస్కారం. మనం చూస్తున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రలోని వైద్య శాఖ కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ శాఖ కావచ్చు, అదేవిధంగా మన జర్నలిజం సంఘం కావచ్చు, అదేవిధంగా మనకున్న రాష్ట్రంలోని కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, వీరందరూ కూడా కరోనా మహమ్మారిని దూరం చేసే క్రమంలో వారు చేస్తున్న పోరాటంలో మనందరి బాగు కొరకు వాళ్ళు చేస్తున్న శ్రమని మనందరం కూడా గుర్తించి ఈ కరోనా మహమ్మారి అంటురోగాన్ని దూరం చేసే క్రమాన్ని మనం అందరం సహకారం చేసి మన కుటుంబంలో మనం ఉందాం, మన జాగ్రత్తలు తీసుకుందాం, కుటుంబంని బాగుపరుచుకుందాం, కుటుంబంతో పాటు రాష్ట్రాన్ని కూడా మనం ముందు తీసుకోవాలవుతాం. కాబట్టి ఈ కరోనా మహమ్మారిని మనందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందే కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.